హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంజ్ ఫ్యామిలీ. మనం ఈ వీడియోలో అన్వేషణ తీసిన బెట్టింగ్ మహారాణులు పచ్చళ్ళ మాఫియా సినిమా రివ్యూ గురించి 3 ముక్కల్లో మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే అన్వేషణ తీసిన సినిమాలో పూల గురించి మాట్లాడుకుందాం. అన్వేషణ కంచర్ల సిస్టర్స్ని పూలతో అయితే సంబోధించాడు. ఒకరేమో మల్లెపువ్వు అంట, ఒకరేమో కనకాంబరం అంట, ఒకరేమో సన్నజాజి అంట. ఇలా చాలా స్మూత్గా సంబోధించాడు. ఎందుకంటే వాళ్ళు అన్వేషణ చెల్లెళ్ళు కాబట్టి. అదే ఇలా వేరే వాళ్ళు కానీ జరుగుంటే మాత్రం ఈ పార్టీకి దుమ్ము రేపేసేవాడు. ఆ మాఫియా ఈ మాఫియా అని ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇంతకు ముందు దీప్తి సునయనాని ఏకి పారేశాడు. అంటే మెయిన్గా చెప్పాలంటే ఎక్స్పోజింగ్ గురించి అసలు మామూలుగా చేయలే. ఆ అన్వేషణ చూపించడం కానీ అంతా చాలా బాగా చేశాడని చెప్పాలి. కానీ ఇక్కడికి వచ్చే లోపల కంచర్ల సిస్టర్స్ ఎవరు ఎక్స్పోజింగ్ చేయలేదా? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు చెప్పాలంటే కనీసం పచ్చళ్ళు చేసేటప్పుడే ఎక్స్పోజ్ చేశారే. అంటే దాని అర్థం ఏంటి? మేము అందంగా ఉంటాము, మేము మా అందమైన చేతులతో మేము పచ్చళ్ళు చేస్తాము, అవి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, వాటిని మీరు డబ్బులు పెట్టి కొనుక్కోండి అని చెప్తున్నట్టు ఇండైరెక్ట్గా. సో వాళ్ళని మాత్రం మనం క్షమించాలి. మిగతా వాళ్ళు చిన్న తప్పు చేసినా సరే వాళ్ళని బెట్టింగ్ మాఫియా అని చెప్పి వాళ్ళని తుక్కు రేగొట్టేస్తాడు. ఇక మన అన్వేషణ కంచర్ల సిస్టర్స్ని పూలతో సంబోధించాడు కాబట్టి మన అన్వేషణ ఏ ఫ్లవరో కిందైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక దాని తర్వాత మనం రెండో పాయింట్ పచ్చళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ నువ్వు పెట్టిన టైటిల్కి లోపల మాట్లాడిన మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ పెట్టిన పేరు పచ్చళ్ళ మాఫియా అని పెట్టావు. ఇక్కడ లోపల ఏం చెప్పావు? పచ్చళ్ళు ఎలా తయారు చేస్తారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అంటే వాళ్ళ ఎక్స్పెన్సివ్ ఎందుకు ఉంది అని చెప్తున్నావు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, నీకు కూడా ఆ పచ్చళ్ళు ఎక్స్పెన్సివ్ అనిపించాయి, అడిగినప్పుడు నీకు ఎలా సమాధానం చెప్పారు? బాగా నీట్గా సమాధానం చెప్పారు. అదే వేరే వాళ్ళు అడిగితే మాత్రం ఎక్స్పెన్సివ్ అంటే చాలు, ఇంకా నోట్లో నుంచి ఇంకా అడ్డు అదుపు లేకుండా బూతులు అయితే వచ్చేస్తాయి. అలాంటి వాళ్ళని క్షమించాలా? అరే బాబు, అలేఖ్యా సిస్టర్స్ బెట్టింగ్ చేశారు కదా, ఆ బెట్టింగ్ గురించి చెప్పరా బాబు అంటే ఆ పచ్చళ్ళు ఎలా తయారు చేస్తారో అది చెప్పాడనమాట ఆ వీడియోలో. అందుకే కదా మనం అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు అని చెప్పేది. ఇక తర్వాత చూసుకుంటే మన అన్వేషణకి పచ్చళ్ళు కూడా ఉన్నాయంట. ఆ పచ్చళ్ళ టేస్ట్ కూడా బాగుందంట. అసలు అలేఖ్యా సిస్టర్స్ ఆ పచ్చళ్ళలో అన్ని క్వాలిటీయే వాడతారంట, అందుకని ఎక్స్పెన్సివ్ అంట. వాటిని ఎన్ఆర్ఐసే కొనుక్కుంటారంట, అంటే ఇంకెవరు కొనుక్కోరంట. ఎవరికి చెప్తారు బాబు మీరు కహానీలు? పచ్చళ్ళు చేయడానికి అంత ఎక్స్పెన్సివ్ అయితే మినిమంలో మినిమం 50% ఆదాయం ఎట్ట వస్తుంది? అంత డబ్బులు ఎలా సంపాదిస్తారు? ఒక పక్క యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంది, ఇంకొక పక్క పచ్చళ్ళ నుంచి డబ్బులు వస్తుంది, మళ్ళీ ఏమో ఫైనల్గా అయితే ఆదాయమే రావట్లేదు మాకు అని చెప్తున్నారు. దాని తర్వాత చూస్తే మన అన్వేషణ కంచర్ల సిస్టర్స్కి ఒక్కొక్కరికి బీపీలు ఎక్కువ అంట. సో అందుకని ఫ్రస్ట్రేషన్లో ఎట్టబడ్డ తిట్టేస్తారంట. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు, ఎంత డిప్రెషన్లో ఉంటాడు, ఎంత వర్క్ ప్రెషర్లో ఉంటాడు, అయినా కానీ కొంచెం తన కంట్రోల్లో తను ఉంటాడు కదా. అలాంటప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు మీరు ఎంత కంట్రోల్లో ఉండాలి? అలా కాకుండా మాకు బీపీ ఉంది, మేము ఎట్టబడితే తిట్టేస్తాం అంటే కస్టమర్ ఊరుకుంటాడా? తొక్కలో ఎన్ఆర్ఐవి నువ్వే ఆ పచ్చళ్ళు ఎక్స్పెన్సివ్ అన్నావు, సో దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అలాగే మిగతా వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చు కదా, మీకు నచ్చితే కొనుక్కోండి లేకపోతే లేదు అని. అలా కాకుండా బూతులు తిట్టిన వాళ్ళని క్షమించాలా? ఇక ఫైనల్గా కంచర్ల సిస్టర్స్ ఎక్స్పెన్సివ్ అంటే చాలు, ఎట్టబడితే అట్ట అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు ఎవరని చూడకుండా బూతులు తిట్టే వాళ్ళని క్షమించాలి అని చెప్పి మన అన్వేషణ అనేది చెప్తున్నాడు. ఏంటి ఫ్రెండ్స్, మీరు కంచర్ల సిస్టర్స్ని క్షమిస్తున్నారా? ఒకవేళ క్షమిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక చివరగా మనం అన్వేషణ తీసిన సినిమాలో లడ్డూ గురించి మాట్లాడుకుందాం. అన్వేషణ క్లియర్గా అయితే వీడియోలో పచ్చళ్ళ బిజినెస్ని క్లోజ్ చేసి ఇప్పుడైతే మళ్ళీ దానికి రీప్లేస్మెంట్గా లడ్డూ బిజినెస్ అయితే పెడతారంట. అంటే లడ్డూలు, పూతరేకులు వీటిల్ని తయారు చేసి అమ్ముతారంట. ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే, పచ్చళ్ళనే వాళ్ళు అంత ఎక్స్పెన్సివ్ పెట్టారు, అలాంటిది లడ్డూ వాళ్ళు తయారు చేస్తే ఇంకెంత ఎక్స్పెన్సివ్ పెడతారు? అంటే వాటిల్ని ఓన్లీ ఎన్ఆర్ఐస్ మాత్రమే కొనుక్కోవాలి అని కూడా మెన్షన్ చేశాడు. అంటే దాంట్లో ఏ ఆయిల్ వాడుతున్నారో ఏమో తెలియదు మనకి. దానికి మళ్ళీ ఎప్పుడు నేను ప్రమోట్ చేయను అని చెప్పని అన్వేషణ ఆ వీడియోలో లడ్డూ బిజినెస్ చేస్తున్నారు అని చెప్పడం కరెక్టా? అంటే ఇక్కడ పచ్చళ్ళ బిజినెస్ చేసేటప్పుడు ఎన్ని కేజీలు పచ్చడి అయితే అందింది, అలాగే లడ్డూ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎన్ని లడ్డూలు వెళ్తాయో మన అన్వేషణకి.
ఇక ఫైనల్గా కంక్లూషన్ పాయింట్కి వస్తే మన అన్వేషణ కంచర్ల సిస్టర్స్ గురించి మాత్రం అక్కడ పెట్టిన థంబ్నెయిల్ వేరే, ఆ లోపల చెప్పిన కంటెంట్ వేరే అని నా అభిప్రాయం. అలాగే వాళ్ళ సిస్టర్స్ కాబట్టి వాళ్ళు ఎక్స్పోజింగ్ చేసినా మాట్లాడు, ఇంకేది చేసినా మాట్లాడు. అదే వేరే వాళ్ళ సిస్టర్స్ అయితే మాత్రం దుమ్ము రేపేస్తాడు. అంటే ఇక్కడ పార్షియాలిటీ చూపిస్తున్నట్టే కదా. ఇది ఫ్రెండ్స్ కంచర్ల సిస్టర్స్ మీద అన్వేషణ తీసిన సినిమా మీద నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.